ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన మాటను మీతో దేవుడు మాట్లాడబోతున్నాడండి. ఇది మీ జీవిత కాలం అంతా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. ఏంటి తెలుసా? ప్రార్థనతోనే సాధ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని ప్రాముఖ్యమైన మాటలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. చూద్దాం. అది 51వ కీర్తన 1-4 వరకు చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోనట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోనట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది, నీకు విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడిగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడిగా అగుపడదువు. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలోని చాలా ప్రాముఖ్యమైన అంశాలు దేనికి సంబంధించిందంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. చాలా ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఏంటి వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, కీర్తనాకారుడు దేవుడు పాదాలు పట్టుకుంటూ వేడుకుంటున్నాడండి. ఏమంటుంది తెలుసా? నీ కృప కొరకు, అంటే నీ కృప నాకు దయచేయడం. అంటే ఒక వ్యక్తి దేవుడి కృప పొందుకోవడానికి ఆ వ్యక్తి జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి కూడా ప్రార్థించకుండా దేవుడి కృపను పొందుకోలేరు. అందుకే తన ఆత్మీయ జీవితంలో ప్రార్థన ద్వారా సాధ్యమేం తెలుసా అంటే కేవలం దేవుడి కృప. మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, సంసోను దేవుడిచ్చిన కృపను కోల్పోయినప్పుడు ఆ వ్యక్తి యొక్క బాహుబలం అంతా కూడా ఏమైపోయిందంటే ఇంక ఏమీ లేదండి. సంసోను అనే వ్యక్తికి ఉన్న విలువ, ఖ్యాతి, బలము, ప్రత్యేకత యావత్తు పోయినప్పుడు సంసోన్ని కట్టేసుకుని ఈడ్చుకొని పోతూ ఉన్నారు. అప్పుడు సంసోను దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటాడు తెలుసా సంసోన్? ప్రభా, నన్ను ఒక్కమారి కనుకరించు, నీ కృప నా మీదకి చాపు నాయన, నీ ఆశీర్వాదం నాకు దయచే తండ్రి, నీ కృప నాకు దయచే నాయన అని ప్రార్థన చేస్తున్నాడండి. ఇక్కడ దావీదు కూడా అంటున్నాడు, ప్రభా, నా మీదికి నీ కృప దిగిరా నాయన, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడండి. గమనించండి, నీ జీవితంలో బలమైన గొప్ప కార్యాలు జరగాలి అంటే దేవుడి కృప అనేది నీకు చాలా విలువైందండి. ఆ విలువైన దేవుడి కృప పొందుకోవాలి అంటే అది ఎలా సాధ్యమో అంటే కేవలం ప్రార్థనతోనే. నువ్వు ఎంతగా దేవుని పాదాలు పట్టుకుంటావో, ఎంతగా దేవునితో బ్రతిమిలాడుకుంటున్నావో, ఎంతగా నువ్వు ఆయన గోజాడుకుంటావో అప్పుడు ఖచ్చితంగా దేవుడి కృప అనేది నీ మీదకి దిగి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డారు, మొట్టమొదటిగా చూడండి, ఇది ప్రార్థనతోనే సాధ్యము. ప్రార్థనతోనే సాధ్యమైన కొన్ని చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఈరోజు నేను మీ ఎదుట పెట్టాలని ఆశ కలిగి ఉన్నానండి. మొట్టమొదటిది, దేవుని కృప నువ్వు పొందుకోవాలి అంటే, ఒక అద్భుతమైన క్రైస్తవ జీవితం నువ్వు జీవించాలి అంటే, ఈ లోక సంబంధమైన వాటి నుంచి విడుదల పొందుకోవాలి అంటే, నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఒక్కటి మార్గము, నీవు దేవునితో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ ప్రార్థన ద్వారా దేవుడి కృప అనేది నీ మీదకి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, రెండో విధంగా మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, డబ్బుతో దేవుని కృపను డబ్బుతో కొనలేవండి. దేవుడికి నువ్వు ఎన్ని వేల లక్షల కోట్లు ఇచ్చినా కూడా, ప్రభా ఇవన్నీ ఇచ్చాను కదా, నీ కృప నాకే అంటే కుదరదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుని కృప పొందుకోవాలి అంటే ఆ వ్యక్తి మోకాళ్ళేసి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకొని మోకాళ్ళేసి ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా దేవుడు కృపా కనికరం అనేది ఒక వ్యక్తి మీదకి దిగి వస్తుంది. ఆ వ్యక్తిని దేవుడు వాడుకుంటాడండి. ఆ వ్యక్తిని దేవుడు తన కొరకు రోషం కలిగిన వ్యక్తిగా నిలబెట్టుకుంటాడండి. ఆ వ్యక్తి ద్వారా దైవ బలమైన గొప్ప కార్యాలు దేవుడు జరిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే నీ జీవితంలో గమనించాలి, మొట్టమొదటిది దేవుని కృపాన్ని మీదికి దిగి రావాలి అంటే అది ప్రార్థనతోనే సాధ్యము.
అది ప్రార్థనతోనే సాధ్యము. రెండో మాట కూడా నేను మీతో పంచుకొని ముందుకెళ్తాను. 51వ కీర్తన 10వ వాక్యం చదువుకుందాం. 51వ కీర్తన 10వ వాక్యం. దేవా, నా హృదయము నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. మాటి మాటికి నేను లోకములోకి వెళ్ళిపోకూడదు, నా మనసు చెడిపోకూడదు. నాకు శుద్ధ హృదయం కావాలి, నాకు ఒక మంచి మనసు కావాలి అనే దాని విషయంలో కీర్తనకారుడు ఎవరి మీద ఆధారపడ్డాడంటే దేవుని పాదాలు పట్టుకున్నాడండి. దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థనతోనే సాధ్యము తప్ప ఇక దేనితో కూడా సాధ్యం కాదు. గమనించండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, నువ్వు ఎన్ని రోజులు మందిరానికి పోయి వచ్చినా, దేవుడి వాక్యాన్ని ధ్యానించినా, దేవుడి వాక్యం ధ్యానిస్తే దేవుడు నీతో మాట్లాడతాడు, బలం పొందుకుంటావు, తెలియని విషయాలు తెలుసుకుంటావు, సో ఆత్మీయంగా దేవుళ్ళు ఎదుగుతావు. అయితే నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, ప్రార్థనతో మాత్రమే సాధ్యం. ఏంది తెలుసా అంటే దేవుని వాక్యం చెప్తుంది, శుద్ధ హృదయం. నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి అంటే, నీ ఆత్మీయ స్థితి పరిశుద్ధంగా ఉండాలి అంటే, నీ అవయవములు పాపములో పడకుండా ఉండాలి అంటే, మంచి మనస్సాక్షిని కావాలి అంటే, నీ జీవితం ఒక అద్భుతమైన రీతిలో ఉండాలి అంటే, నీ హృదయములో సాతానికి చోటు లేకుండా ఉండాలి అంటే అది ప్రార్థనే. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటావో, గమనించు ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయము ఆటోమేటిక్గా చెడిపోతుంది. ఆ హృదయం ఎప్పుడైతే చెడిపోతుందో గుర్తుపెట్టుకో, నీ జీవితం యావత్తు కూడా చెడిపోతుంది. చాలామంది హృదయాలు చూసినట్లయితే గర్వం అనే పాపం, కొంతమంది చూసినట్లయితే అబద్ధం అనే పాపం, కొంతమంది చూసినట్లయితే రహస్య పాపాలు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది జీవితాల్లో ఎటువంటి భయంకరమైన విపత్తులు ఉన్నాయంటే, వారి హృదయాన్ని దేవుడు పరీక్షించినప్పుడు చాలా భయంకరమైన పరిస్థితుల్లో చెప్పుకోలేనివి ఎన్నో, రహస్యమైనవి ఎన్నో, ఆ హృదయములో దాచిపెట్టుకున్నవి ఎన్నో. ఆ హృదయం ఏడుస్తుంది, ఇవన్నీ నేను మొయ్యలేకున్నాను. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నీ హృదయము భయంకరమైన వ్యాధి కలిగింది. నీ హృదయం ఎటువంటిదంట? భయంకరమైన వ్యాధి కలిగింది. ఈ వ్యాధి ఎలా తొలగించుకోగలవు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, అవి నీకు తెలుసు. నీ ఆలోచన లేదు నీకు తెలుసు, నీ తలంపులు ఏంటో తెలుసు, నువ్వు మాటికి ఎలా పడిపోతున్నావో నీకు తెలుసు. అయితే నీ జీవితంలో, నీ హృదయములో సాతాను ప్రవేశించకుండా ఉండాలంటే నీవు నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. ఆ పరిశుద్ధపరచుకోవాలంటే ప్రొటెక్టివ్ కావాలి. ఆ ప్రొటెక్టివ్ ఏమన్నా ఉందా అంటే నీ హృదయానికి నీవు చేసే ప్రార్థనే. నువ్వు ఎంతగా దేవుని పాదాలు పట్టుకుంటావో నీ హృదయము అంత పరిశుద్ధంగా ఉంటుంది. నువ్వు దేవుని ప్రార్థన ఎప్పుడైతే చేయకుండా ఉంటావో నీ హృదయము చెడిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చెడిపోతుంది. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నా హృదయము పరిశుద్ధంగా ఉండే జీవితం నాకు ఈ ప్రభువా అంటున్నాడు. ఈ మాట చూడండి ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందో. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము. ఎవరిని అడుగుతున్నారు? గమనించండి, ప్రపంచంలో ఎవరిని అడిగినా కూడా, అమ్మ నాన్న బంధువులు డాక్టర్లు హాస్పిటల్ ఇంజెక్షన్స్ వేసినా కూడా శుద్ధ హృదయము ఇవ్వరు. టాబ్లెట్లు వేసుకుంటే మంచి హృదయం వస్తుందంటే ఈరోజు మనుషులందరూ వేసుకుంటే వాళ్ళే, ఇంజక్షన్ వేసుకుంటే మంచి హృదయం వస్తుందంటే అందరూ వేసుకుంటే వాళ్ళే. ఈ లోకంలో మనుషుల వల్ల మంచి హృదయం స్టార్ట్ అవుతుంది లేదా చేయగలరా అంటే ఓకే, డాక్టర్లు ఏమన్నా మంచి హృదయం తీసి పెట్టగలరా? ఓ డాక్టర్ నాకు కాల్ చేశారు, బ్రదర్ చెప్పండి, నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే ఆపరేషన్ చేసేటప్పుడు ఒక డాక్టర్గా ఉన్నాను, ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నన్ను పెట్టాడు, కానీ ఆపరేషన్ చేసేటప్పుడు కూడా నా హృదయం చెడిపోతుంది బ్రదర్. చేయగలిగినటువంటి గొప్ప పని విషయంలో ఏమవుతుందంట, ఆ ఆపరేషన్ చేయడానికి ముందు వెళ్తున్నాడు కానీ ఇతని హృదయం ఏమైపోతుందంట, చెడిపోతుంది. అప్పుడు నేను ఒకటే అన్నాను, మీరు దేవుని దగ్గర వెళ్ళి భారంగా ప్రార్థన చేయండి. ప్రభువా, నా హృదయంలో ఏ మాత్రం కూడా సాతానికి చోటు లేకుండా మంచి హృదయం నాకు ఈ ప్రభువా అని అడగండి. నీ హృదయం మార్చబడితే నీ జీవితం మార్చబడుతుంది. నువ్వు ఒక డాక్టర్గా ఉన్నావు, దేవుడి భయం నీకు ఉన్నట్లయితే, దేవునితో మంచి ప్రార్థనా జీవితం నీకు ఉన్నట్లయితే, నీ కళ్ళతో చూచినప్పుడు నిజంగా ఏమనుకుంటావు తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన గొప్ప బాధ్యత, ఈ తల్లిని బ్రతికించాలి, ఈమె నా తల్లి, ఈమె నా చెల్లి, వీళ్ళు దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కృప అని చెడు తలంపులు నీలోనికి రావు. దేవుడి వాక్యం నీలో ఉంటుంది కాబట్టి, నీ హృదయం ప్రార్థన చేస్తుంది కాబట్టి నీ హృదయం పరిశుద్ధంగా ఉంటుందని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడండి. మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైతే మనం ప్రార్థనను చేయమో
మళ్ళీ గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయము చెడిపోతుంది. అందుకే కీర్తనకారుడు అంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయం, మంచి హృదయం నాకు ప్రభువా. నువ్వు ఎంతగా ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతావో నీ హృదయం అంత మంచి హృదయముగా మార్చబడుతుంది, అంత మంచి పవిత్రమైన హృదయంగా మార్చబడుతుంది. రెండవది ప్రియ దేవుని బిడ్డలారా, చూసినట్లయితే నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. స్థిరమైన మనసును నా జీవితంలో, నా హృదయం ఎప్పుడు చెడిపోకూడదు, లోక సంబంధం మీద వాటి మీదకి దృష్టి పడకుండా ఉండాలంటే ప్రభా స్థిరమైన మనసు నూతనంగా. నేను ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన ఆత్మతో నింపబడాలి. స్కూల్కి వెళ్ళు, కాలేజ్కి వెళ్ళు, ఉద్యోగానికి వెళ్ళు, పనిచేసే చోటుకి వెళ్ళు, భయంకరమైన పరిస్థితులు కలిగినటువంటి చోటుకి నేను వెళ్ళినా కూడా ఎలా ఉండాలంటే ఆత్మ ప్రార్థనలో ఉండాలి. అందుకే పడిపోవు, నువ్వు ప్రార్థనలో ఉంటే పడిపోవు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ప్రార్థన చేస్తే తప్ప బలమైన కార్యాలు నీ జీవితంలో జరిగే. ఇది ప్రార్థన ద్వారానే సాధ్యం. నువ్వు ఎంత బలవంతుడిగా ఉండాలనుకుంటున్నావో, ఎంత పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నావో, నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తే ఆ దైవ శక్తిని పొందుకొని నువ్వు రోషం కలిగిన వాడిగా మార్చబడతావు. నీ అంతరంగములో సాతానికి చోటు ఉండదు. అది నీ ప్రార్థన మీద మాత్రమే ఆధారపడింది. నువ్వు ప్రార్థన చేయకుండా ఉన్నావనుకో సాతాను నీ హృదయంలోకి వచ్చేదానికి పెద్ద సమయం ఏం పట్టదండి. అంతే, వాడు వచ్చేస్తాడు, నీలో త్రిష్ట వేస్తాడు. ఇక నీ చూపులు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి, సమాధానం మారిపోతుంది. ఇందులో సాతాను వచ్చి కూర్చున్న వెంటనే నీ జీవితమే తలకిందులైపోతుంది. అంతే. మళ్ళీ మాట చెప్పమంటారా, నీ హృదయములో పాపం ఉన్నప్పుడు నువ్వు ఎవరితో కూడా ధైర్యంగా ఇలా కాళ్ళరెగేసి నేను ఇలా బ్రతికాను, మీరు నాలాగా బ్రతకండి అని చెప్పలేవు. మళ్ళీ చెప్తున్నా, నీ హృదయములో పాపం ఉన్నప్పుడు నీ భార్య దగ్గరికి వెళ్ళి నేను ఇంత మంచోనే అని చెప్పలేవు. స్త్రీలైనా, పురుషులైనా, యవనులైనా, వృద్ధులైనా ఈరోజు అనేక మంది హృదయాల్లో ఏమైపోతుంది తెలుసా? ప్రార్థన లేక హృదయాలు ఏమైపోతున్నాయి తెలుసా? పాపముతో కుళ్ళిపోతున్నాయండి, పాపముతో కుమిలిపోతున్నాయండి. ఆ హృదయాలు కుళ్ళిపోతూ ఒకవైపు, కుమిలిపోతూ ఒకవైపు, హెచ్చింపు లేక, ఘనత లేక, సరైనటువంటి నిలకడ లేక వారిని వారే నాశనం చేసుకుంటున్నారు. పాపం అనే దయ్యము, పాపం అనే రోగము నీ హృదయాన్ని పట్టినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎంతగా దీవించబడాలన్నా దీవించబడలేవు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పాపమే నిన్ను పాపపు మార్గాలడికి తీసుకెళ్తుంది. హృదయం చెడిపోయిందనుకో క్లోజ్ జీవితం అండి. డ్రైవింగ్ చేసినప్పుడు స్టీరింగ్ ఎట్లా తిప్పితే ఎలా పోతుందో, పాపమని హృదయంతో నింపబడితే నీ బాడీ, నీ తలంపులు, నీ ఊహలు, నీ ఆలోచనలు, నీ మార్గాలు ఆటోమేటిక్గా నీ మైండ్ సెట్ మొత్తం అలా తిరిగిపోతుంది. అలా తిరిగిపోతేనే ఈ భూమి మీద ఒక భయంకరమైన శాపగ్రస్తమైన స్త్రీగా, శాపగ్రస్తమైన పురుషుడిగా, శాపగ్రస్తమైనటువంటి వ్యక్తిగా నీవు, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి, నీ రక్త సంబంధులకు నువ్వు ఇచ్చే గిఫ్ట్ అదే. నువ్వు ఇచ్చే గిఫ్ట్ నిన్ను కాపాడుకోవాలి అంటే గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డలారా, నీవు మెలకువగలిగి ప్రార్థించే ప్రార్థనా పరుడిగా, మెలకువగలిగి ప్రార్థించే ప్రార్థన పరురాలుగా ఎప్పుడైతే ఉంటావో నీ హృదయాన్ని నువ్వు కాపాడుకుంటావు. శుద్ధ హృదయం కలిగినప్పుడు ధైర్యంగా ఉంటావు. శుద్ధ హృదయం కలిగినప్పుడు పరిశుద్ధంగా ఉంటావు. శుద్ధ హృదయం కలిగినప్పుడు నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎలా సాధ్యము అంటే ఒక్కటే, ప్రార్థన ద్వారానే. మూడవ మాటలకు వెళ్దాం. కీర్తనలు 51వ కీర్తన 11వ వాక్యం, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా వద్ద నుండి తీసివేయకుము. గమనించండి ఈ మాట. నీవు పరిశుద్ధాత్మ శక్తిని ఎప్పుడైతే పొందుకుంటావో పరిశుద్ధమైన జీవితము నీకు కలుగుతుందండి. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీ పరిశుద్ధాత్మను నా వద్ద నుండి తీసివేయకుము. అంటే దేవుని వాక్యం చెప్తుంది ప్రియ దేవుని బిడ్డరా, పరిశుద్ధాత్మ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో పరిశుద్ధాత్మ కొరకు దేవుని దగ్గర నుంచి పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక వరమును నువ్వు పొందుకుంటావండి. అది ప్రార్థనతోనే సాధ్యము, కానీ ప్రార్థన లేకుండా సాధ్యము కానే అసంభవం అండి. అసంభవం ప్రియ దేవుని బిడ్డలారా. నువ్వు ఎప్పుడైతే దేవునితో ఒక అద్భుతమైన మంచి సంబంధం కలిగి ప్రార్థన పరుడుగా దేవుని సన్నిధిలో ఏడుస్తావో అప్పుడు దేవుడు తన ఆత్మను నీ మీద కుమ్మరిస్తాడు. ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ వచ్చినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, బూది గంతముల వరకు నువ్వు దేవునికి సాక్షిగా ఉంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు నీ ఆలోచనలు మారిపోతాయి, నీ తలంపులు మారిపోతాయి, నీ అడుగులు మారిపోతాయి,
మారిపోతాయి. నీ నీ దేహము దేవుని ఆలయముగా మార్చబడుతుంది. నువ్వు నీ జీవితంలో ఎప్పుడు సాతానికి చోటు ఇవ్వవు. రెండవది, నిన్ను నువ్వు కాపాడుకుంటావు. మూడవది, నీతిమంతుడిగా మార్చబడతావు. నాలుగవది, దేవుని కొరకు రోషం కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడే దేవునికి సాక్షిగా నువ్వు మార్చబడతావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఉన్నంత వరకు నువ్వు ప్రార్థన చేస్తేనే పరిశుద్ధాత్మను పొందుకుంటావు. నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటే, పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఉన్నట్లయితే నువ్వు ఒక నామమాత్రపు క్రైస్తవుడిగా లోక సంబంధమైన ఆచారాలను కలిగి లోక సంబంధమైనటువంటి వ్యక్తులుగా మాత్రమే నువ్వు జీవిస్తావు. కానీ పరిశుద్ధాత్మను పొందుకున్న ఒక ప్రత్యేకించబడి వెలిగించబడిన వ్యక్తిగా నువ్వు ఉండవు. మళ్ళీ చెప్తున్నా, కానుకలిచ్చి పరిశుద్ధాత్మను వరముగా పొందుకోలేవు. మందిరాలు కట్టించు నువ్వు పరిశుద్ధాత్మను వరముగా పొందుకోలేవు. నువ్వు ప్రతి ఆదివారము లేదా ప్రతి మీటింగ్కు మందిరానికి లేకపోతే సభలకు పోయి వచ్చినా కూడా నీవు పరిశుద్ధాత్మను పొందుకోలేవు. ఇది నీ వ్యక్తిగత జీవితం. నీ జీవితము దీవెనకరంగా ఉండాలంటే నువ్వు దేవుని పాదాల మీద పడి, ప్రభా నన్ను పరిశుద్ధాత్మతో నింపు నాయనా అని నువ్వు ఎప్పుడైతే ఆయన పాదాల మీద పడి కన్నీళ్లతో ఏడుస్తావో ప్రార్థిస్తావో, గోజాడుతావో, అడుగుతావో, బ్రతిమలాడుకుంటావో, నీ మొర విని, నీ ప్రార్థన విని దేవుని ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చినప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతావు. మళ్ళీ చెప్తున్నా, ఇది ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన లేకుండా ఇది అసాధ్యము. దేవుని వాక్యం చెప్తుంది. నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం, ఈ యొక్క ప్రార్థన మనకేం చేస్తుంది అంటే ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, 51వ కీర్తన 2వ మాట, నా దోషము పోవునట్టు నన్ను బాగుగా కడుము, నా పాపము పోవునట్టు నన్ను పవిత్రపరచుము. నా దోషము పోవాలి, నా పాపం పోవాలి. నా దోషం పోవాలి, నా పాపం పోవాలి. ఈ రెండు పోవాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనతోనే, మళ్ళీ చెప్తున్నా, సాధ్యం అండి. ప్రార్థనతోనే సాధ్యం. నువ్వు ఎంతగా నీ పాపము నీ దోషం పోయేదానికి దేవుని పాదాలు పట్టుకుంటావో అంతగా దేవుని దగ్గర నుంచి నీకు విడుదల, దేవుని దగ్గర నుంచి నీకు ఆశీర్వాదం దిగు వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, 2 నిమిషాలు కూర్చొని ప్రార్థన చేస్తానే, ప్రభా నా తల్లిదండ్రులు, నా పూర్వీకులు, నా పెద్దలు, నా పని ఏం చేసాం, పాపాలు క్షమించి ప్రభా అంటేనే కొంతమంది అనుకుంటారు ఇంకా అయిపోయిందని అనుకుంటారు. అది కాదండి. నిజమైన ప్రార్థన శక్తి కాదు. నిజమైన పశ్చాత్తాపంతో కూడిన శక్తి కాదు అది. బైబిల్ చెప్తుంది నిజమైన పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఎటువంటిది చూద్దాం రండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును, ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. మళ్ళీ చెప్తున్నాను, దేవుని వాక్యం చెప్తుంది ప్రియ దేవుని బిడ్డలారా, దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగజేస్తుంది అని రాయబడింది. అయితే ఆ దుఃఖము దేవుని వాక్యం చెప్తుంది ఆ మారు మనసును పుట్టిస్తుంది. అయితే ఈ 2 మాటలు గమనించినట్లయితే దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు అండి. దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే నీ పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ నా శాపం పోవాలి, నా పాపం పోవాలని ఎప్పుడైతే దేవుని పాదాల మీద పడతావో అప్పుడు ఏం జరుగుతుందంటే ప్రియ దేవుని బిడ్డలారా, దుఃఖము అనేది వస్తుందండి, ఏడుపు అనేది వస్తుంది. అప్పుడు ఏం తెలుసా, దేవుడు నీకు ఇచ్చినటువంటి శరీరం మీద నీకు అవగాహన వస్తుంది. నేను తప్పిదం చేశాను, ఈ దేహము శాపముగా మార్చబడింది, ఈ బ్రతుకు శాపముగా మార్చబడింది, అది ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు, నన్ను ఇంకా అనేదానికి అందరూ సిద్ధంగా ఉన్నారని ఒకవైపు, రెండోది లోపల భయం 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 వెంటాడుతూ ఉంటుందండి. ఆ భయము తట్టుకోలేక ఏం చేయాలంట, దేవుని వాక్యం చెప్తుంది ఆ పాపము నుండి శాపం నుంచి విడుదల పొందుకునేవారు దేవుని పాదాల మీద పడతారండి. ఆ దేవుని పాదాల మీద పడినప్పుడు రెండో అద్భుతం చెప్తా చూడండి, వారు అతి భయంకరమైన కన్నీటితో ఏడుస్తారండి. ప్రభువా నేను చేసిన ఈ పాపం నన్ను పీడిస్తుంది, ప్రభా నేను చేసినటువంటి ఈ ద్రోహము నన్ను వెంటాడుతుంది, తెలిసి చేశాను తెలియక చేశాను, ఏదైనప్పటికీ కూడా నాకు భయం వేస్తుంది, నాకు భీతి కలిగిస్తుంది, నా వల్ల కావడంలే, నేను దాచిపెట్టుకున్నా అది నన్ను పొడుస్తుంది, నా వల్ల కావడంలే, దీన్ని నా నుంచి తీసివేయి ప్రభువా, ఇది దాని నుంచి విడిచిపెట్టిపోవాలి ప్రభు అంటే ఆ వ్యక్తి యొక్క విలువిలలాడేటువంటి తత్వం ఎట్లుంటే తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో రొమ్ము
కొట్టుకుంటూ ఉంటాడండి. మామూలుగా కాదండి, మామూలుగా కాదు. అది ఊరికనే ప్రభా తీసి ప్రభా అంటే పోయేది కాదు. ఆ చేసిన పాపము నీ అంతరంగములోని ఏర్లతో కూడా ప్రకలించబడాలి అంటే దానికి ఎటువంటి కన్నీరు కావాలి తెలుసా? అతి భయంకరమైన వేదనతో కూడినటువంటి ప్రార్థన. దేవుడిచ్చిన నా శరీరాన్ని అపవిత్రపరుచుకున్నానా? నో, అయ్యా నన్ను క్షమించి ఎన్నడూ కూడా నేను ఇలాంటి చేయను ప్రభా, ఇక ఎన్నడూ కూడా ఇలాంటి బ్రతుకు నేను బ్రతకను ప్రభా. ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు తెలుసా? ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు తెలుసా? సర్వశక్తివంతుడైన దేవుడితో నువ్వు నిబంధన చేస్తూ మాట్లాడుతున్నావు, ప్రామిస్ చేస్తున్నావు. అయ్యా నన్ను క్షమించనయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను కనికరించయ్యా, నా మీద కృప చూపించయ్యా, నన్ను విడిచిపెట్టకయ్యా, ఆ పాపం నన్ను భయపెడుతుందయ్యా, ఆ చీకటి నన్ను వెంటాడుతుందయ్యా అని ఏడుస్తూ గగ్గోలు పెడుతుంటావండి. ఏడుస్తూ, మామూలుగా కాదు, ఏడుస్తూ గగ్గోలు పెడుతూ ఉంటావు. ఆ గగ్గోల్లో తెలుసా ఎన్ని కన్నీళ్ళు కార్చబడుతూ ఉంటాయి అంటే ఊహకందినటువంటి కన్నీళ్ళు. ఆ కన్నీళ్ళను వెలపట్టుకోలేదండి. అవి పశ్చాత్తాపంతో పడినటువంటి కన్నీళ్ళు అండి. అది వెలకట్టలేంది. దేవుడి దూతలు వచ్చి ఇలా చేపిడి తీసుకెళ్ళిపోతుండే దేవుని పరలోకానికి. ఇదిగో ప్రభా, నీ కొరకు క్షమాపణ కోరింది బిడ్డ, కన్నీళ్ళు కార్చింది బిడ్డ ప్రభా అని ఈ యొక్క కన్నీళ్లను దేవుడి దూతలు తీసుకెళ్ళి, ప్రభా ఇదిగో నీ సన్నిధిలో కార్చింది నాయన, విడిపించమనింది నాయన, కాపాడమనింది నాయన, పశ్చాత్తాపడుతుంది నాయన. ఆ కన్నీళ్ళు సాక్ష్యం చెప్తాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా చూడండి, అందుకే దేవుని వాక్యం చెప్తుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖం. తిరిగి దేవునితో నువ్వు సమాధాన పడాలి. ఆ సమాధాన పడే విషయంలో ఈ సాతాను లేదా ఈ పాపము నీ నుంచి విడిచిపెట్టిపోవాలి అంటే దేవుని సన్నిధిలో నువ్వు కన్నీటితో చేసేటువంటి ప్రార్థన, దైవ చిత్తానుసారమైన దుఃఖము. గమనించండి, ఎప్పుడైతే నువ్వు మంచిగా దైవ చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేసి నీ పాపాలు ఒప్పుకుంటావో, కన్నీళ్ళు కారుస్తావో, అప్పుడు నీలో నుంచి భీతి, భయము, టెన్షన్, దిగులు, ఇక ఏమి జరిగినా నేను భయపడను అనేటువంటి ఒక అద్భుతమైన నమ్మకం కలిగి దేవుడు నిన్ను క్షమించాడనే విశ్వాసం నీలో పుట్టి, ధైర్యం నీలో పుట్టి, నిబ్బరం నీలో పుట్టినప్పుడే ఆ దేవుని సన్నిధిలోంచి బయటికి లేస్తావు. అది ప్రార్థనతోనే సాధ్యము. ఒకవేళ దేవుడు నీ పాపములను క్షమించకుండా ఉన్నాడనుకో, నీ ప్రార్థన దొంగ ప్రార్థన అయిందనుకో, నిజంగా పశ్చాత్తాపం లేని ప్రార్థన అయిందనుకో, నువ్వు మళ్ళీ బయటికి వెళ్ళి ఏం చేస్తావు తెలుసా? పాపమని ఊబిలో పడతావు, సాతాను చేతులు చిక్కుతావు. ఇలా పాపం చేయడం, ప్రార్థన చేయడం, పాపం చేయడం, ప్రార్థన చేయడం. కొంతమందికి ఇదే జీవితంగా ఉంటుంది. పాపం చేయడం, ప్రార్థన చేయడం, పాపం చేయడం, ప్రార్థన చేయడం. దేవుడు ఒకరోజు చూస్తాడు, నీ జీవితం నాకు బాగా తెలుసు, నీ క్రియల చొప్పున ప్రతిఫలం పొందుకో, నిన్ను బట్టి దేవుడి నామానికి అవమానం అని దేవుడు అనేకుల ద్వారా చెప్పించి మాట్లాడినప్పుడు నీ ద్వారా, నీ సాక్ష్యం ద్వారా దేవునికి మహిమ కాదు, నీ పుట్టుక ద్వారా దేవునికి మహిమ కాదు. అది నువ్వు గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డలారా. నిజంగా నువ్వు పశ్చాత్తాపం పొందిన వ్యక్తివైతే కన్నీళ్ళు కార్చి ఏడిస్తే ఇక తిరిగి మళ్ళీ ఆ పాపం అనే రొచ్చులకి నువ్వు అడుగు పెట్టలేవు. చవట్లు కొట్టి దేవుని కనపరుస్తామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవ చిత్తానుసరమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు. చూడండి, దైవ చిత్తానుసరమైన దుఃఖము, నువ్వు దేవుని సన్నిధిలో పెట్టిన కన్నీళ్ళ యొక్క శక్తి ఏందంట? రక్షణార్థమైన మారు మనసు. ఇక నేను చెయ్యను పాపము అని దేవుడి కృపను బట్టి రక్షణ పొంది బలపరచబడతావు. తిరిగి మళ్ళీ నువ్వు రక్షించబడతావు. ఇక రక్షించబడినప్పుడు ఎట్లుంటుంది తెలుసా? నీ మనసు నూతన పరచబడుతుంది. రక్షణార్థమైన మారు మనసు చాలు. ఒక్కసారి దేవుడు నన్ను ఎడబాస్తే నా జీవితం ఏమైపోతుందో నాకు తెలిసింది, ఇక నేను తిరిగి అలాంటి జీవితం జీవించను, నీ స్టాండర్డ్ అయిన జీవితం జీవిస్తావు. అది ఎలా సాధ్యం తెలుసా? ప్రార్థనతోనే సాధ్యము. చూడండి, రెండో మాట చెప్తున్నాను ఇందులో, ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. నువ్వు ఎంతగా ఏడుస్తావో, నేను ఏడ్చానే అనేటువంటి దుఃఖం ఉండదు. రెండోది తెలుసా? ఆనందం నీకు కలుగుతుందండి. రక్షణార్థమైనటువంటి మారు మనసు నిజంగా నీకు ఏం చేస్తుందంటే నీ దుఃఖమును ఆనందముగా మార్చేస్తుందండి. నువ్వు ఎన్నో నీ జీవితంలో కన్నీళ్ళు కార్చుంటావు, వ్యర్థముగా కార్చుంటావు, ఎక్కడెక్కడో కార్చుంటావు, విలువ లేకుండా పోయి ఉంటాయి. కానీ దేవుని సన్నిధిలో నువ్వు కార్చిన ప్రతి కన్నీటి వెనుక దేవుని వాక్యం చెప్తుంది, ప్రియ దేవుని బిడ్డలారా, దుఃఖము కాదంట, అది ఆనందమును పుట్టిస్తుంది. అవి విలువైన కన్నీలుగా మార్చబడ్డాయి. ఇక నీ జీవితంలో వ్యర్థమైన కన్నీళ్ళు ఎన్నో లెక్కాచారం వేసుకోండి. సో దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, ఇది ప్రార్థనతోనే సాధ్యము. ప్రార్థన లేకుండా నీ జీవితంలో పాప క్షమాపణ జరగదు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, వేదనతో కుమిలిపోతూ ఉంటున్నాడు, ప్రభువా
నా జీవితంలో ఉన్నటువంటి శాపాన్ని కొట్టివేసి దీవెనగా మార్చు ప్రభువా అని కన్నీళ్లతో ఏడుస్తూ ప్రభు పాదాలు పట్టుకుంటున్నాడు. ఇది ప్రార్థనతోనే సాధ్యము. మళ్ళీ చెప్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ప్రార్థనతోనే సాధ్యము. 51వ కీర్తన 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను పవిత్రుడవునట్లు హిస్సోపుతో నా పాపములను పరిహరింపుము. మళ్ళీ చెప్తున్నాడండి, నేను పవిత్రుడవునట్లు హిస్సోపుతో నా పాపములను పరిహరించుము. అంటే ప్రార్థన ద్వారానే, మళ్ళీ చెప్తున్నా, పరిశుద్ధమైన జీవితము, ఇంకా ఏ విధము చేతనైనా కూడా పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు పొందుకోలేవు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, కీర్తనకారుడు మాట్లాడుతూ ఇంకొక మాట అంటున్నాడు తెలుసా? అతని జీవితంలో చేసిన పాపాలు అతన్ని గుచ్చుకుంటున్నాయి, అవి తెలుస్తున్నాయి, అవి జ్ఞాపకం వస్తున్నాయి, అవి అతనిలోంచి లేకుండా పోవాలంట. అందుకే దేవుడి వాక్యం చెప్తుంది, నేను పవిత్రుడైనట్లు హిస్సోపుతో నా పాపములు కడుగు. ముందెట్లుంది జీవితం చూడండి. 51వ కీర్తన 3వ వాక్యం, నా అతిక్రమలు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. పోలాది నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నాయి. నాకు తెలుసు నేను ఎన్ని పాపం చేస్తానో అవి నన్ను గుచ్చుకుంటాయి. ఎందుకంటే శరీరం అపవిత్రపరిచింది, ఈ శరీరము పాడైపోయింది, ఇది నన్ను గుర్తు చేస్తుంది, అది నాతో ఎక్కడికి పోతే అక్కడ వస్తుంది. తెలుసు మీకు, నువ్వు ఒక పాపం చేసి నువ్వు ఎక్కడికి పోయినా నీ శరీరం ద్వారా పాపం చేసావు కాబట్టి నీతోనే ఆ పాపం వస్తుంది. అది నేను అంటూ ఉంది, నువ్వు ఈ పాపం చేస్తావు, అది నేను గుచ్చుకుంటూ ఉంటుందండి. నువ్వు ఎటువంటి వాడు అంటే నీ ఆత్మ గుచ్చుకుంటూ ఈ కీర్తనకారుడు అదే తట్టుకోలేకపోతున్నాడు. ప్రభా, నేను ఇంత పనికి మాలిన వాడిని, ఇంత పాపిని, ఇంత నిజంగా నీచుని ప్రభా, నీ కృపను కోల్పోయాను ఆయన. తిరిగి నాకు కృప కావాలంటే నా పాపములను గుచ్చుకుంటున్నాయి, నా వల్ల కావడంలో నన్ను గుచ్చుకుంటున్నాయి. చూడండి ఈ మాట చూడండి, నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నాయి, నాకు తెలుసు ప్రభా. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఆ తెలిసి నిన్ను గుచ్చుకునేవన్నీ కూడా నీ నుంచి దూరమైపోవాలి అంటే ఈ శరీరము దేవుని సన్నిధిలో మోకరించి ఏడుస్తూ ప్రార్థించాలి. ఎప్పుడైతే నువ్వు కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తావో దేవుడి కృపను పొందుకుంటావు. ప్రియ దేవుని ఎవరికైనా కాదండి, నీ వ్యక్తిగత పాపాలు నీకు సంబంధించి మేము దైవజనులకు ప్రార్థన చేస్తాం. ప్రభా, ఈ బిడ్డ చేసిన ప్రతి పాపమును క్షమించాలి, నా ప్రార్థనా గదిలో మేము ప్రార్థన చేస్తాం. అయితే నీ వ్యక్తిగత జీవితం గుర్తుపెట్టుకో, ఏ దైవజనుడు చూడలేడు నిన్ను, దేవుడు చూస్తాడు. రెండోది నీకు తెలుసు, దేవుడు చూసి వారి క్రియల చొప్పున ప్రతిఫలమిస్తాడు. రెండోది అనుభవించేదానికి నువ్వు సిద్ధమే ఉండాలి, అది మంచివైనా చెడ్డవైనా. అందుకే అనుభవించేదానికి ముందుగా నువ్వు ఏం చేయాలంట, నీ పాపములు నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఇలా కాలరగేసి, ప్రభా నన్ను పరీక్షించుకుని నన్ను చూడు నాయన అంటావు. ఎప్పుడు నువ్వు దేవునికి హృదయంలో చోటిచ్చి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, దేవుడు కనికరాన్ని పొందుకున్నప్పుడు ధైర్యం నీలో వస్తుంది, ఆశీర్వాదం నీతో వస్తుంది, దీవెన నీతో వస్తుంది. మంచి హృదయం కలిగినప్పుడు, నిజమైన పశ్చాత్తాపం కలిగినప్పుడు ఈరోజు ధైర్యం కూడా ఉంటుందండి. ఈరోజు దేవుని సేవకుడిగా నేను మీతో మాట్లాడుతున్నా, నీ హృదయపు పరిస్థితిని నువ్వు పరీక్షించుకో. నీ పాపములు ఈరోజు చెప్తున్న ధైర్యంగా నీ డైరీ రాసుకో. నువ్వు ఎక్కడికి పోయినా కూడా నీ గురించి బయట వాళ్ళు చెప్పేది ఒక రకంగా ఉంటుందండి. వాళ్ళకి తెలిసిన కాడికి చెప్తారు, నీ అంతరంగంలో ఏంటో. హలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఏం చేస్తావో, ఎలా ఉండావో, నీ అంతరంగంలో ఏమేమి ఉన్నాయో, నువ్వు చేసినవి నిన్ను ఎలా పట్టి పీడిస్తున్నాయో, అది ఎవరికి సంబంధం అంటే నీకే సంబంధం. ఆ నీకు సంబంధమైన వాటిని ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. మళ్ళీ చెప్తున్నా, అది నీ వ్యక్తిగత జీవితం. వాటిని నువ్వు గెలవాలి అంటే ప్రార్థన చేసి మాత్రమే గెలుస్తావు, ప్రార్థన చేసి మాత్రమే విజయాన్ని పొందుకుంటావు, ప్రార్థన చేసి మాత్రమే దీవెనలు పొందుకుంటావు. అవి దేవుని సన్నిధి నుంచి నువ్వు పొందుకునే గొప్ప దీవెనలు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు చూడండి, నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపములు పరిహరింపుము. హిస్సోపుతో నా పాపములు నేను పరిశుద్ధుని కావాలి ప్రభా, అవి నాకు ఇంక జీవితంలో గుర్తుకు రాకూడదు. నీ కృపతో నన్ను తాకి స్వస్థపరచు, నా ప్రార్థన విను, నా పాపాలు క్షమించు. ఏదనతో కుమిలిపోతూ దేవుని పాదాలు పట్టుకుంటూ దేవుని దగ్గర నుంచి సమాధానం కలిగేంత వరకు ఏడుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం విన్నావుగా, దేవుని సన్నిధిలో కప్పుకోక ఒప్పుకొని విడిచిపెడితే మన పాపములు ఎంత బాగుంటుంది. అది ప్రార్థనతోనే సాధ్యం. కళ్ళు మూసుకుందామా, పరీక్షించుకో. నీ హృదయం ఎలా ఉందో పరీక్షించుకో, నీ సాక్ష్యం ఎలా ఉందో పరీక్షించుకో. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నీ పాపములు నీతో వస్తున్నాయో లేదో పరీక్షించుకో. నీ తలంపులను పరీక్షించుకో, నీ చూపులను పరీక్షించుకో, నీ అడుగులను పరీక్షించుకో. నువ్వు సెల్ చేత పట్టుకున్నప్పుడు చూస్తున్న వాటిని పరీక్షించుకో. నీ హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది.
నీ హృదయము భయంకరమైన వ్యాధితో ఉన్నట్లయితే నీ జీవితం ఏమైపోతుందో పరీక్షించుకో. నిన్ను పరీక్షించుకో. నువ్వు ఎక్కడున్నా ఈ వర్తమానం వింటున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా మోకాళ్ళు లేచి ప్రార్థించు. ప్రభా, నా హృదయం చెడిపోయింది, నా జీవితం చెడిపోతుంది, నన్ను క్షమించువా, నీ రక్తంతో కడుగవా ప్రభువా అని దేవుని పాదాలు నువ్వు పట్టుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నేను దీవించబోతున్నాడు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడాడు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని మాట నువ్వు లోబడే వ్యక్తిగా ఉంటే ధన్యుడివి, ధన్యురాలివి. నీలో ఉన్న ఎన్ని దయ్యాలు, పాపపు దయ్యాలు నిన్ను పట్టి పీడిస్తున్నాయి, పరీక్షించుకో. అవన్నీ నిన్ను విడిచిపెట్టిపోవాలంటే ప్రార్థనతోనే సాధ్యము, ప్రార్థనతోనే సాధ్యం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నా. ఈ దినమున వర్తమానం విన్న ప్రతి బిడ్డ మీదికి నీ ఆత్మ బలుబుగా దిగి వచ్చును గాక నాయన. ప్రార్థనతోనే సాధ్యమైనటువంటి విధముగా నాయన నువ్వు మాట్లాడు తండ్రి. వారు ఎందులో బలహీనంగా ఉన్నారో ప్రభా, ఆ బలహీనతలు యావత్తు కూడా తొలగించండి. నీ బిడ్డలు తండ్రి మోకాలేసి నీ సన్నిధిలో ప్రతి పాపమును ఒప్పుకుంటుండగా నీ అమూల్యమైన రక్తముతో కడగండి అయ్యా. పరిశుద్ధాత్మ శక్తిని ఒక్కొక్కరి మీద కుమ్మరించండి. నీ బిడ్డలు ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ శక్తి దిగి రావాలయ్యా. వారిని పాపములను ఒప్పించాలయ్యా. వారి కన్నీళ్లు కార్చబడాలయ్యా. వారి కన్నీళ్లు కార్చబడినప్పుడు నాయన అవి తండ్రి నీ దగ్గరికి చేర్చబడి నీ బిడ్డల పక్షాన నువ్వు నాయన నీ బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని రక్తముతో కడిగి పరిశుద్ధాత్మను గిఫ్ట్గా ఇవ్వండి. పరిశుద్ధమైన జీవితం నీ బిడ్డలకు ప్రసాదించండి నాయన. అంతేకాదు నాయన, గొప్ప దీవెనలతో నింపండి, గొప్ప మేళ్లతో నింపండి. బూది గంతము వరకు నీకు సాక్షిగా నీ బిడ్డ నిలవబెట్టమని, ఆశీర్వదించమని, బలమైన కార్యములు చేయమని వేడుకుంటూ సర్వశక్తివంతుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని దీవెనలను, మేళ్లను, ఆశీర్వాదములను పొందియున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.